అందరికీ సబ్బాత్ షలోం. మందిరంలోకి ప్రత్యక్షంగా వచ్చిన మందిరంలోని కానీ ఆన్లైన్లో చూస్తున్న ప్రతి ఒక్కరికి బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి సబ్బాత్ షలోం. సో వాక్యోపదేశంలోకి వెళ్ళే ముందు ఒక వర్స్ చదువుకొని సో ప్రేయర్ నిమిత్తం మన మధ్యలో ఉన్న నిదర్శన్ బ్రదర్ ప్రార్థన చేయాల్సి కోరుతున్నాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2-3 నేను చదువుతాను. చదివిన తర్వాత నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిషుద్ధుడ, మహాగణుడ, అద్భుతకరుడ, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, సర్వయుగంలో సజీవుడు అయిన మా సర్వశక్తి సంపన్నుడ, మీది ఘనమైన నామమునకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం నాయన. తండ్రి, గత సబ్బాత్ దినం నుండి ఇక సబ్బాత్ దినం వరకు నన్ను మమ్మల్ని సజీవు లెక్కలోంచి తండ్రి మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని కీర్తించడానికి, మీ అందు నాయన భయభక్తులు కలిగి మీ సన్నిధిని చేరిన ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకునే వారని మేము స్తుతించుకొనిచున్నాం తండ్రి. ఇంతవరకు నాయన మరి స్తుతులపైన మీరు ఆసీనులవుతూ వచ్చారు తండ్రి. పాటలు ఎందు సంతోషిస్తూ వచ్చారు నాయన. వాక్యం చదువుట ఎందును తండ్రి, మరి ఆరాధన ఎందును మీరు మా మధ్య నుండి మమ్మల్ని నడిపించినారని మేము స్తుతించుకొనిచున్నాం తండ్రి. మరి ఈ సమయంలో నాయన వాక్యోపదేశమునకు తండ్రి మరి మీరు ఏర్పరచుకున్న మా తండ్రి మరి సహోదరులు భగవాను మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి మీరు నిలబెట్టిన విధానం బట్టి మీకు స్తోత్రం నాయన. మరి సహోదరుల ద్వారా మీరు మాతో మాట్లాడమని మీకు విజ్ఞాపన తీసుకుంటున్నాం నాయన. మీరు మాట్లాడితే మేము జీవిస్తాం తండ్రి. మీ మాట మాకు తండ్రి సర్వమును అనుగ్రహిస్తుంది నాయన. మహిమగల మా తండ్రి, మీ మాట ద్వారా మాతో మీరు మాట్లాడమని మరొకసారి నాయన మరి భగవాను మీ చేతులకు అప్పగించుకుంటూ యాశోమి సేవ నాను ప్రార్థించి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే యాకోబు గారు రాసిన పత్రిక గురించి ఈరోజు ధ్యానించుకుందామని చెప్పేసి నాకు ప్రేరేపణ కలిగింది. సో నూతన నిబంధనలో మనకున్న ఎన్ని బుక్స్? 27 బుక్స్లలో ఈ యాకోబు గారు రాసిన పత్రిక 20వ బుక్, 20th బుక్. 29లో ఇది 20th బుక్. సో మనందరికీ జస్ట్ మీకు బ్రీఫ్ అంటే తెలియని విషయాలు ఏం కాదు, కానీ ఒకసారి చదువుతున్నాను. మొత్తం టోటల్ మనకు 66 బుక్స్ కదా. ఓల్డ్ టెస్టమెంట్లో 69, న్యూ టెస్టమెంట్లో 26. సో 39 × 27 టోటల్ 66 బుక్స్. సో 66 బుక్స్లలో మనకు తెలుసు కదా ఆథర్స్ ఎంతమంది, రాసింది 40 మంది. సో 39 బుక్స్లు రాసింది 32 మంది అయితే ఈ 27 బుక్లు రాసింది మాత్రము 8 మెంబర్సే. సో 8 మంది ఇది రాశారు. సో యాకోబు గారు అంటే ఎవరు చెప్తారా? ఈ యాకోబు ఎవరు? మీకు తెలిసిన వాళ్ళు చెప్పండి. ఎవరు యాకోబు? శిష్యుడు. ఇంకా వినబడతలేదన్న? మెస్సయ్య సహోదరుడు. ఇంకా ఇంకేమన్నాయా? సో అసలు ఎవరు ఈ యాకోబు ఎవరు చూసుకుందాం. అసలు మొత్తం మన ఈ న్యూ టెస్టమెంట్లో చూసుకున్నట్లయితే 3 యాకోబులు మనకు కనబడుతుంటుంటారు. ఆ 3 యాకోబులలో ఎవరు ఈ యాకోబు ఒకసారి ముందు మనం చూసుకుందాము. సో మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 10వ అధ్యాయం 2. మనకు ఎవరు అపోస్తలులు ఉన్నారు కదా, 12 మంది అపోస్తలులలో మనకు 2 యాకోబులు ఉంటారు. ఒకసారి చదువుతారా ఎవరన్నా మైక్ పెట్టుకొని? మత్తయి 10:2. ఆ 12 మంది అపోస్తల పేర్లు ఏమనగా, మొదట పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడు ఆంద్రయ్య, జెబెదయి కుమారుడు యాకోబు, అతని సహోదరుడు యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, తోమా, సుంకరి అయిన మత్తయి,
అల్ఫై కుమారుడు యాకోబు అల్ఫై కుమారుడగు యాకోబు తద్దయ్యను మారు పెరగల లెబ్బై తద్దయిన్ మారు పేరు గల లెబ్బై కనానీయుడైన సీమోను కనానీయుడైన సీమోను ఆయన అప్పగించిన ఇస్కరియోతి యూదా ఆయనను అప్పగించిన ఇస్కరేతు యూదా. ఈ 12 మంది శిష్యుల్లో ఎంతమంది యాకోబులు ఉన్నారు? ఇద్దరున్నారు. 2 యాకోబులు ఉన్నారు. ఇంకొక యాకోబు గురించి కూడా చూసుకుందాము. మత్తయి సువార్త 13:53. యాష్వా ఈ ఉపమానాలన్నీ చెప్పి చాలించిన తర్వాత ఆయన అక్కడి నుండి వెళ్ళి స్వదేశానికి వచ్చి సమాజ మందిరంలో వారికి బోధించుచుండెను. 55 సారీ. ఇతను వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదాయను వారు ఇతని సహోదరులు కారా? ఇతని సోదరులందరూ మనతోని ఉన్నారో కారా? చాలు. ఏముంది ఇక్కడ కూడా మత్తయి 13:55లో కూడా ఇంకొక యాకోబు కూడా ఉన్నారు. ఎవరు ఈ యాకోబు? మెస్సయ్య గారి సహోదరుడు ఆర్ హాఫ్ బ్రదర్ అంటారు. సో ఎవరు అసలు ఈ ముగ్గురు యాకోబులలో ఎవరు ఈ యాకోబు పత్రికను రాశారనేది చాలామందికి కన్ఫ్యూజన్గానే ఉంటుంటుంది. సో ఇందాక కొందరు అనుకున్నట్టు అపోస్తుల్లో ఒక యాకోబు కావచ్చు, 2 యాకోబులు ఉన్నారు. లేదంటే హాఫ్ బ్రదర్ అయినా మెస్సయ్య గారి హాఫ్ బ్రదర్ అయినా యాకోబు గారు కావచ్చు అని చెప్పేసి అనుకుంటుంటారు. సో ఇది యాకోబు రాసిన పత్రిక మాత్రము మన మెస్సయ్య గారి హాఫ్ బ్రదర్ అయిన యాకోబు గారే. సో మెస్సయ్య గారికి ఎందరు సహోదరులు ఉన్నారు? ఇందాక చదువుకున్నాం కదా, ఆయనకేందే 4 సహోదరులు ఉన్నారు. 4 సహోదరులు ఉన్నారు, సహోదరి మనులు కూడా ఉన్నారు. కానీ అది ఎంతమంది ఉన్నారని చెప్పేసి ఇక్కడ లేదు. సో ఎవరు హాఫ్ బ్రదర్స్ అంటే డైరెక్ట్, ఎందుకంటే మరియాకి మొట్టమొదటిగా మెస్సయ్య గారు ఆయన పరిశుద్ధాత్మతో జన్మించిన వాళ్ళైతే తర్వాత మరియా యోసేపులకి జన్మించిన వారు 4 కుమారులు. వారే యాకోబు, యోసేపు, సీమోను అండ్ 4 ఇందాక చదువుకున్నాం కదా, ఆ 4 కుమారులు ఉన్నారు. సో అదే విధంగా చూసుకున్నట్లయితే ఈ యాకోబు పత్రికను రాసింది ఆయన సహోదరుడు. సో ఈయన ఏంటంటే అసలు మెస్సయ్య గారు పునరుత్థానము చెందేంత వరకు కూడా మెస్సయ్య గారి యొక్క సహోదరులు ఎవరు కూడా ఆయనను నమ్మలేదు, ఆయనను ప్రకటించలేదు, ఆయనను ద్వేషించారు, ఆయనను అసహించుకున్నారు. ఆయన చనిపోయి తిరిగి లేచేంత వరకు, పునరుత్థానం అయ్యేంత వరకు కూడా వాళ్ళ కుటుంబంలో ఎవరు కూడా మెస్సయ్యను ఆయన రక్షకుడు అని చెప్పేసి ఎవరు కూడా నమ్మినట్టు మనం చూస్తుంటుంటాం. నమ్మలేదు వాళ్ళు. కానీ ఎప్పుడైతే ఆయన పునరుత్థానం అయ్యాడో అప్పుడు ఆ కుటుంబం వారందరూ కూడా రక్షణ పొంది ఆయనే లోకరక్షకుడు. ఏంది మన ప్రవక్తలు, మన ఓల్డ్ టెస్టమెంట్లో ప్రవక్తలు ప్రవచించిన మనకు లోకరక్షకుడు వస్తాడని చెప్పేసి ఇదేనే అని చెప్పేసి వాళ్ళు కూడా సొంత కుటుంబం వాళ్ళు కూడా ఆయన పునరుత్థానము చెందిన తర్వాతనే నమ్మినట్లు మనకు ఎన్నో ఇందులో రుజువులు కనబడుతుంటాయి. సో ఈరోజు మనది ఆ టాపిక్ కాదు, కానీ ఏంటంటే ఆయన సహోదరులు కూడా ఆయన తర్వాత నమ్మారు. ఈవెన్ మెస్సయ్య గారు కూడా, ఎందుకంటే 50 రోజుల సమయం లోపల డిఫరెంట్ పీపుల్కి మనకు ఆయన దర్శనం ఇస్తున్నట్టు మనం చూస్తుంటుంటాము. కొన్నిసార్లు ఏమో వాళ్ళకి విశ్వాసులకే కావచ్చు, కొన్నిసార్లు అపోస్తులకే కావచ్చు, కొన్నిసార్లు ఒకసారి పౌలుకే కావచ్చు, ఒకసారి పర్టికులర్గా యాకోబు గారికి కూడా దర్శనం మనకు ఇచ్చినట్లు మనం ఇందులో చూస్తూ ఉంటుంటాం. సో దాన్ని బట్టి యాకోబు గారు ఆ మెస్సయ్య గారిని నమ్మారు. నమ్మడమే కాకుండా ఆయన కూడా ధర్మశాస్త్రం అందు మంచి పట్టుగల వ్యక్తి. ఇప్పుడు ఈవెన్ ఈ యాకోబు పత్రిక కూడా మనం మొత్తం చూసినట్లయితే ఇది ఓన్లీ ఏంటంటే ఆ యూదుల గురించే. ఆ యూదులు ఎవరైతే ప్రపంచంలో అంతా కూడా ఆ 12 గోత్రాల వారు ఎక్కడైతే వివిధ దేశాలకు వాళ్ళు చెదిరై భయపడిపోయారో వారి కోసమే రాసిన పత్రిక ఇది. ఎందుకంటే ఆయనకు ధర్మశాస్త్రం మీద మంచి పట్టు ఉంది. ఎందుకంటే వాళ్ళు ఒక నిష్టగా ఉన్న కుటుంబమే వాళ్ళు యూదులు ధర్మశాస్త్రం మీద మంచి పట్టున్నది. కాబట్టి ఈ యాకోబు పత్రికలో చూసినప్పుడు కూడా, ఈ 5 అధ్యాయాల్లో చూసినప్పుడు కూడా ఆయన చాలా సందర్భాల్లో ఓల్డ్ టెస్టమెంట్లు ఎత్తి మనకి ఎన్నో సందర్భాలు ఇందులో చెప్పినట్లు మనకు కనబడుతుంటాయి. అబ్రాహాము గురించే కావచ్చు, ఇసాక్ గారి గురించే కావచ్చు, లేదంటే ఆ రహబు వేశ్య గురించే కావచ్చు, లేదంటే యోబు గారి గురించే కావచ్చు, ఆ ఏలియా గురించే కావచ్చు, ఇవన్నీ కూడా డిఫరెంట్ కాంటెక్స్ట్లలో వాళ్ళ రెఫరెన్స్లు ఇచ్చుకుంటూ ఆ ధర్మశాస్త్రం గురించి చెప్తున్నట్లు మనం చూస్తూ ఉంటుంటాం.
ఈవెన్ ఇంకా ఈ యాకోబు గారికి ఇంకొక పోస్ట్ ఉంది. ఏంటి ఆ పోస్టు తెలుసా? ఎవరైనా తెలిసిన వాళ్ళు చెప్పండి. యెరూషలేములో ఆది సంఘము స్థాపించడినప్పుడు ఈయన ఒక మూల స్తంభముగాను ఒక ఎల్డర్గా, ఎందుకంటే అసలు మెస్సయ్యలో మొట్టమొదటి సంఘం స్థాపించబడిందే యెరూషలేములో. ఆ యెరూషలేముకు లీడర్గా, ఒక నాయకుడుగా, ఒక ఎల్డర్గా, ఒక మూల స్తంభంగా ఉన్నాడంట. ఇతనితో పాటు ఎవరు ఇంకా మిగతా ఇద్దరు శిష్యులు కూడా ఉంటారు మనకు. ఎవరు? పేతురు అండ్ యోహాను. ఈ ముగ్గురు కూడా మెయిన్ పిల్లర్స్ ఆఫ్ ద ఆది సంఘం. యెరూషలేములో స్థాపించిన ఆది సంఘంకు ఈయన, ఎందుకంటే ఈయన ఊరికిన ఏదో మెస్సయ్య గారి బ్రదర్ అని చెప్పేసి ఆయనకు ఆ పోస్ట్ ఇవ్వలేదు. ఈయనకి ఎందుకంటే ధర్మశాస్త్రం మీద మంచి పట్టుంది. ఎందుకంటే ఇప్పుడు ఈవెన్ మనం చూసుకున్నట్లయితే ప్రాక్టికల్గా ఇప్పుడు చూసుకున్నా కూడా మన సత్యాలని ఎవరైనా అంగీకరించాలంటే బైబిల్ నాలెడ్జ్ లేకుండా ఉన్న వాళ్ళు ఎవరు కూడా మన సత్యాలను గ్రహించరు. మీరు చాలా వరకు చూడండి, ఎంతో పరిశోధించి, ఎంతో వాళ్ళు డిబేట్ చేసి, వాళ్ళ లోతుల్లోకి చదువుకొని, లిటరేచర్ చదువుకొని మన సత్యంలోకి వస్తారు. అదేవిధంగా ఈ యాకోబు గారు కూడా, ఎందుకంటే ఆయనకి ధర్మశాస్త్రం మీద మంచి పట్టున్నది కాబట్టి, అప్పుడు ఎందుకంటే ప్రత్యక్షంగా ఆయన పునరుత్థానమైన దాన్ని బట్టి కావచ్చు, దర్శనం ఇచ్చిన దాన్ని బట్టి కావచ్చు, ఆయన చేసిన అద్భుత కార్యాలను బట్టి కావచ్చు, అంతకంటే ముందు ప్రవక్తలు పలికిన ప్రవచనాలు అవన్నీ నెరవేరినాయి అనే దాన్ని బట్టి చూసేసే ఈయన అది నమ్మడము, ఆ సంఘానికి ఒక పెద్దగా నియమించినట్లు మనం చూస్తుంటుంటాము. సో అక్కడి నుంచే ఈ అపోస్తలులలో యాకోబు గారు లేకపోయినప్పటికీ కూడా ఒక సంఘ పెద్దగా ఉండి అపోస్తలులందరినీ కూడా లీడ్ చేసినట్లు మనం చూస్తూ ఉంటుంటాము. సో ఇంకా ఆయనకు చూసుకున్నట్లయితే ధర్మశాస్త్రం మీద చెప్పినట్టు ఆయనకు మంచి పట్టు ఉంది. ఆయన చాలా సందర్భాల్లో కూడా మీరు ఇందాక అనుకున్నట్టు కూడా ఓల్డ్ టెస్టమెంట్లో చాలా రెఫరెన్స్లు తీసుకుంటూ మనకు చెప్తూ ఉంటుంటాడు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కూడా యాకోబు గారికి ఇంకొక పేరేంటి? యాకోబు గారికి పరమ తండ్రి పేరు మారుస్తాడు కదా, ఏం పేరు? ఇజ్రాయేల్ కదా. యాకోబు గారికి ఇజ్రాయేల్. ఇజ్రాయేల్ అంటే ఎవరికి? ఆ యూదులే కదా, ఆ దేశం కదా. ఆ దేశం పేరు మీద ఒక మనకు బుక్ కూడా ఉండడం కూడా ఎంతో రియల్గా ధన్యతగా మనం భావించవచ్చు. సో అదే కాకుండా ఇంకా కొన్ని వేరే ఇంగ్లీష్లో కూడా వేరే నేమ్స్ కూడా ఉంటాయి. యాకోబుకు డిఫరెంట్ నేమ్స్ ఏమున్నాయి? జేమ్స్ అంటారు, ఇంకా జేమ్స్ జాకోబ్ అంటారు. వేరేజ్ అదే మనకు హెబ్రీ భాషలో అయితే యూదులైతే వాళ్ళు పిలిచేది ఏంది? యాకోబే. సో అన్నయ్య మనకు కూడా చెబుతుంటాడు కదా, మనం కూడా మన తెలుగు భాష కూడా ఎంతో ధన్యత ఉంది కాబట్టి మనం కూడా మన తెలుగులో కూడా యాకోబ్ అనే పిలుచుకుంటుంటాము. సో ఇంకా చూసుకున్నట్లయితే ఎస్పెషల్లీ ఈయన రాసింది కూడా ఆ 12 గోత్రాల వారికి, ఆ యూద వారికి. ఈవెన్ ఇప్పుడు ఈయన ఆ పరిచర్య చేసినప్పుడు కూడా, ఆ సంఘ పెద్దగా ఉన్నప్పుడు కూడా ఇతన్ని ఎవరికి రెస్పాన్సిబుల్ ఇస్తారంటే ఓన్లీ యూదులకే పరిచర్య చెప్పడం కావచ్చు, యూదులకే ఆ సువార్త చెప్పేటట్టు ఈయనకు రెస్పాన్సిబిలిటీస్ ఇస్తారు. అదేవిధంగా మన పౌలు గారు కావచ్చు, బర్నబా కావచ్చు, లేకపోతే తీతు, తోమ, వాళ్ళందరూ కూడా ఎవరికి ప్రకటిస్తుంటుంటారు? అన్యుల నుంచి రక్షించబడిన వాళ్ళకి. వేరేజ్ వీళ్ళైతే యూదుల నుంచి ఎవరైతే మెస్సయ్యను నమ్ముతారో వారికి వీళ్ళు సువార్త చెప్పినట్లు మనము చూస్తూ ఉంటుంటాము. అదేవిధంగా ఇంకా చూసుకున్నట్లయితే ఈ యాకోబులోని ప్రతి వచనం చూసుకున్నా కూడా ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది అంటే చాలా సింపుల్గా ఉంటుంది, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది. కొట్టి తెచ్చిపెట్టినట్టు రాసి ఉంటారు యాకోబు గారు. అందులో ఏ మాత్రము, ఎందుకంటే ఇప్పుడు పౌలు గారు రాసినవి చాలా మర్మంగా రాస్తుంటుంటారు. అది ఒక వచనం మనకు 2-3 సార్లు చదివితే కానీ మనకు అర్థం కాదు. అందులో చాలా మీనింగ్స్ ఉంటాయి, నానార్థాలు ఉంటాయి. అదే యాకోబు గారు రాసింది మాత్రం చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా, చాలా సులభంగా, చాలా ఈజీగా అర్థమయ్యేటట్టు మనకి ఇందులో ఉంటుంటుంది. సో అట్ ద సేమ్ టైం ప్రతి వచనం కూడా చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. ఎంతైతే సులభంగా ఉంటుందో ప్రతి వచనాలు, అది పాటించడము అంత కష్టతరంగా ఉంటుంది. ప్రతి వచనం కూడా చాలా సులభంగా, ఈజీగా, ఇన్స్ట్రక్షన్స్, కమాండ్మెంట్స్ కావచ్చు, ఏదైనా కూడా చాలా ఈజీగా ఉంటుంది, అర్థమవుతాయి. కానీ అర్థమైన వాటిని పాటించడం మాత్రము, అంటే ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్, కానీ పాటించడం ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్. సో అందుకనే ఈవెన్ కొందరు వీళ్ళు చరిత్రకారులే కావచ్చు, కొందరు జ్ఞానవంతులు ఏమంటారంటే, మన ఓల్డ్ టెస్టమెంట్లో విజ్డమ్ ఆఫ్ ఓల్డ్ టెస్టమెంట్ బుక్స్ ఏంటి అని ఐడియా ఉంది ఎవరికన్నా?
విజ్డమ్ ఆఫ్ ఓల్డ్ టెస్టమెంట్ బుక్స్ రెండు ఉంటాయి, రెండు అంటారు, సామెతలు, ప్రసంగి. ఇది జ్ఞానవంతుడైన సొలొమోను గారు రాసిన రెండు బుక్స్ని కూడా సామెతలు, ప్రసంగి, అది విజ్డమ్ ఆఫ్ ఓల్డ్ టెస్టమెంట్ బుక్స్ అని చెప్పేసి అంటారు. అంటే అఫ్కోర్స్ అది దట్ ఈస్ నాట్ ఫ్రమ్ ద బైబిల్, కానీ జనరల్గా చరిత్రకారులే కావచ్చు, కొందరు జ్ఞానవంతులు అంటారు. అదేవిధంగా మన న్యూ టెస్టమెంట్లో విజ్డమ్ ఆఫ్ న్యూ టెస్టమెంట్ బుక్ అంటే ఇది యాకోబు గారు రాసిన పత్రిక విజ్డమ్ ఆఫ్ న్యూ టెస్టమెంట్ అని చెప్పేసి అంటుంటున్నారు. అంటే ఎందుకంటే అందులో జ్ఞానవంతమైన సూక్తులు ఉన్నాయి, డైరెక్ట్గా ఉన్నాయి. ఈ యాకోబు రాసిన పత్రిక కనుక మనము ఫాలో అవుతే మన లైఫ్ అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది, ఆ ధర్మశాస్త్రాన్ని పాటించినట్టు ఉంటుంది. ఈ లోకంలో కూడా ఎవరితో ఏ రకంగా ఉండాలనేది ఈ 5 చాప్టర్స్ కనుక మనము స్ట్రిక్ట్గా ఫాలో అయిపోతే అన్నీ ఫుల్ఫిల్ అవుతాయని చెప్పేసి కూడా చెప్తుంటుంటారు అన్నట్టు. సో మీరందరూ కూడా కొద్దిగా శ్రద్ధగా అటెన్షన్ పే చేయడానికి నేను చెబుతున్నాను. సో ఎందుకంటే ప్రతి వచనము ప్రతి ఇది కూడా మనం చదవలేం కాబట్టి కొన్ని ఒక్కొక్క చాప్టర్ నుంచి కొన్ని నేను ఇంపార్టెంట్ టాపిక్స్ లాగా ఇంపార్టెంట్ వచనాలు చూసి నేను మీకు ఇంటర్ప్రిట్ చేసి చెబుతాను. సో మీరందరూ ఇది ఎండ్ ఆఫ్ ద అయిపోయిన తర్వాత నేను ఒక చిన్న క్వశ్చన్స్ అడగవచ్చు, అట్ ద సేమ్ టైం రివార్డ్స్ కూడా ఉంటాయి. కొద్దిగా జాగ్రత్తగా వినండి, వీలైతే రాసుకోండి. నేను లాస్ట్కి మిమ్మల్ని అడుగుతాను, క్వశ్చన్స్ అడుగుతాను, ఒకవేళ టైం పర్మిట్ చేస్తే అనేవాళ్ళు. సో మొట్టమొదటి ఫస్ట్ చాప్టర్లో చూసుకున్నట్లయితే కొన్ని చూద్దాం, ఎందుకంటే ప్రతి వచనం చూడలేం కాబట్టి. యాకోబు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఎవరు చదవండి ఒకసారి. ఎలోహిం యొక్కయు ప్రియుడైన యాశ్వామిస్సీకి దాసుడైన యాకోబు అన్య దేశములందు చెదిరిన 12 గోత్రముల వారికి శుభమని చెప్పి రాయినది. ఇక చూసారా ఏమన్నది ఇక్కడ, ఎలోహి యొక్కయు సర్వశక్తుడైన యాషువా మెస్స యొక్క దాసుడైన యాకోబు అన్య దేశములందు చెదిరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి రాయినది. ఇందాకే అనుకున్నాం కదా, యాకోబు గారు ఎవరు? మెస్సయ్య గారి తమ్ముడే, హాఫ్ బ్రదర్. అంటే ఫాదర్ ఒక్కడే కదా, ఫాదర్ ఒక్కడే అంటే ఫాదరు మదర్ ఒక్కరే. సో జనరల్గా ఏంటంటే హాఫ్ బ్రదర్ అనొచ్చు, కజిన్ బ్రదర్ అనొచ్చు, లేదంటే సహోదరుడే. అయినప్పటికీ కూడా ఈయన ఏంటి ఎంత తగ్గించుకొని ఏం రాస్తున్నాడు చూడండి. ఎలోమి యొక్కయు ప్రియుడైన యాషువా మెస్స యొక్కయు దాసుడైన యాకోబు అంటున్నాడు. అసలు ఆయన బ్రతికున్నప్పుడు, మెస్సయ్య గారు బ్రతికున్నప్పుడు యాకోబు గారికి మెస్సయ్య గారికి ఏమి మంచి రిలేషన్స్ ఏమి లేవు. ఎందుకంటే అతన్ని అసహించుకున్నారు. ఆయన దగ్గరకు వచ్చి అక్కడ కొన్ని ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు వచ్చేసి గలిలయ ప్రాంతంలో చేస్తున్నప్పుడు వీళ్ళందరూ ఆయనని హేళన చేసిన సందర్భాలు కూడా మనకు న్యూ టెస్టమెంట్లో ఉంటాయి. కానీ ఆయన చనిపోయిన తర్వాత, పునరుత్థానం అయిన తర్వాత ఆయన రియాలిటీ తెలుసుకొని ఆయన తగ్గించుకుని, ఎందుకంటే ఆ ప్రవక్తల గ్రంథాల్లో రాసిందే లోకరక్షకుడు ఈయననే, మన పాపంలో ఆయన వచ్చి ఆయన రక్తాన్ని కార్చుకుంటాడని చెప్పేసి ఎప్పుడైతే రాసి ఉన్నారో ఇతనే తెలుసుకొని ఆయన రియలైజ్ అయిపోయి తగ్గించుకొని ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన దాసుడు, ఎందుకంటే ఆయన సహోదరుడిని ఆయన చెప్పేసి గర్వంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆయన ఈజ్ డ్రైవింగ్ రైట్ ఆల్సో. ఇప్పుడు చూడండి, అదే ఆయన ఎంత తగ్గించుకుంటున్నాడో. సో అదే మనం కనుక ఎవరో ఒక చిన్న ఎమ్మెల్యేనో లేకపోతే మినిస్టరో లేకపోతే సీఎమో మన ఊరోడైనా మన కాలేజీ వాడైనా మన జిల్లా వాడైనా ఎంతో మనం గొప్పగా చెప్పుకుంటాము. సీఎం నాకు చాలా దగ్గర అతను, లేకపోతే ఎమ్మెల్యే నాకు చాలా దగ్గర అతను అని చెప్పేసి జనరల్గా మనమైతే లౌకికంగా ఉంటాం కాబట్టి మనం చెప్పుకుంటుంటాము. సో ఈ యాకోబు గారు చూడండి, ఆయన ఎంత తగ్గించుకొని ఆయన అన్న అయినప్పటికీ కూడా దాసుడిగా అతను సంబోధించుకుంటున్నాడు. సో ఏంటంటే ఆయనలో ఎంత దీనత్వం ఉన్నది. సో ఏంటంటే మనకు ఇండైరెక్ట్గా మనకు కూడా చెప్పేది ఏంటంటే ఆ రకంగా మనం కూడా తగ్గించుకున్నట్లయితే మనము కూడా హెచ్చించబడతామనేది చెప్పడానికి ఇది నిదర్శనంగా నేను మీకు చెబుతున్నాను. అదేవిధంగా మూడోది ఒకసారి చదవండి, దాకా 3 to 5 దాకా. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకునుడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనాను కొదవలేని వారిన ఇండునట్లు ఓర్పు అను తన క్రియను కొనసాగింపనీడి. చాలు. సో ఏమంటున్నాడు ఇక్కడ, శోధనలు అనేటివి రావడము ఇట్ ఇస్ వెరీ కామన్. శోధనలు వచ్చినప్పుడు వాటికి ఏదో భయపడో లేకపోతే వాటికి ఏదో పారిపోకండి. శోధనలు వచ్చినప్పుడు వాటి ధైర్యంగా మీరు ఎదుర్కోండి. ఎందుకంటే శోధనలు ఏదో తండ్రి మీకు ఇంటెన్షనల్గా ఆయన కలగజేసినవి కాదు, అది మీరు ఏదో చేసినా
తప్పిదములను బట్టి కావచ్చు, లేకపోతే ఆయన మిమ్మల్ని దగ్గరగా సమీపంగా చేర్చుకోవడానికి కావచ్చు, ఆ శోధనలు మీకు తెప్పిస్తున్నాడు. కాబట్టి ఆ శోధనలు మీకు ఒక ఆశీర్వాదకరంగా భావించి వాటిని ధైర్యంగా ఎదుర్కొని ఆ పరమ తండ్రికి సన్నిహితంగా ఉండి మీరు ఏమైనా పొరపాట్లు ఏమైనా చేసినట్లయితే ఆ పరమ తండ్రి దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపడి వదిలివేసినట్లయితే ఆయన మీకు సమీపంగా ఉంటాడని చెప్పేసి మనకి ఇందులో క్లియర్గా చెప్తున్నాడు. సో ఆ విశ్వాసమే, ఎందుకంటే ఆయనకు సమీపంగా అవడానికే కావచ్చు, ఆయన పట్ల మీకు విశ్వాసం పెంచుకోవడానికే ఆ శోధనల ద్వారా మిమ్మల్ని సమీపంగా చేసుకుంటాడని గుర్తెరిగి మీరు ఆయనకు దగ్గరగా కండి. అంతేగాని ఒకేసారి శోధనలు రాగానే చాలా వరకు ఎట్లుంటారంటే ఏదైనా చిన్న కష్టమ్స్ వచ్చినా, చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినా కూడా ఆ పరమ తండ్రిని దూషించడం మొదలెడుతుంటారు. ఏంటి, నేను ఇన్ని చేసినా కూడా నాకు ఇవన్నీ కలగజేస్తున్నాయని చెప్పేసి ఎవరికి కూడా ఎప్పటికీ కూడా ఆయన పొరపాటున కూడా ఎవరిని ఆయన శోధించడు. ఏదో మన తప్పిదములు ఉండని బట్టి కావచ్చు, మనం ఏదో తప్పు దోరలో పోతున్న దాన్ని బట్టి కావచ్చు, ఆయనకు సమీపంగా లేకుండా లోకంలో పడిపోతున్న దాన్ని బట్టి కావచ్చు, దేన్నైనా బట్టి కావచ్చు, దూరం పోతున్నప్పుడే ఏదో ఒక దెబ్బ కొట్టి ఆయనను సమీపంగా చేర్చుకొని ఆయనకు దగ్గరగా చేర్చుకుంటాడని చెప్పేసి ఆయన యాకోబు గారు మనకు క్లియర్గా చెప్తున్నారు. సో అలాంటివి వచ్చినప్పుడు మనం సంతోషంగా స్వీకరించుకొని ఆ శోధనలను సహించు వారే ధన్యుడు అని చెప్పేసి మనకు యాకోబు గారు చెబుతున్నారు. సో వాటి శోధనలు వచ్చినప్పుడు పొరపాటున కూడా భయపడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా చూసుకున్నట్లయితే 5th వర్స్లో చూసుకున్నట్లయితే జ్ఞానం గురించి ఒకసారి చదువు. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు ఎలోహింను అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేవాడు. చాలు. ఏంటంట, మీకు జ్ఞానం కావాలంటే ఏదో మనం ఇంత బుక్స్ చదువుతున్నావో, లేకపోతే న్యూస్ చదువుతున్నావో, లేకపోతే మొబైల్ చూస్తున్నావో, లేకపోతే ఇంకేదో చూస్తున్నావో మనకు జ్ఞానం పెరగదండి. సో జ్ఞానము గనుక కావాలనుకుంటే ఆ పరమ తండ్రి దగ్గర మొరపెట్టుకొని ఆయన దగ్గర మోకరించి కన్నీటితో ఆయనతో ప్రార్థన చేసినట్లయితే ఆటోమేటిక్గా తండ్రి జ్ఞానం ఇస్తాడంట. ఆ జ్ఞానం కూడా వచ్చిందని చెప్పేసేసుకొని మనము నమ్మాలంట, దాన్ని మనం బిలీవ్ చేయాలంట. ఆ పాజిటివ్ అప్రోచ్తో ఉంటే ఆటోమేటిక్గా తండ్రి మనకు విజ్డమ్ అనేది ఇచ్చేస్తుంటాడు. మనకు లేకపోతే మన అపోస్తలు చూసినట్లయితే వాళ్ళకి ఏం జ్ఞానం ఉంది, వాళ్ళు చదువులేని పామర్లు, ఎవరో ఒకరో ఇద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ వాళ్ళు చేపలు పట్టుకునే జాలర్లు. అలాంటి వాళ్ళు ఈ ప్రపంచం అంతా కూడా వాళ్ళు వెళ్ళిపోయి సువార్తను ఎలా ప్రకటించారో దేన్ని బట్టి, ఆ పరమ తండ్రి ఇచ్చిన జ్ఞానమును బట్టి. ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను కనుక తూచా తప్పకుండా పాటించినట్లయితే ఆటోమేటిక్గా నీకు జ్ఞానం అనేది వచ్చేస్తుంది అని చెప్పేసి ఆ యాకోబు గారు మనకి ఇక్కడ హెచ్చరించి చెప్తున్నాడు. సో అదే కనుక మీరు జ్ఞానము ఆ పరమ తండ్రి ఇవ్వడు, ఆయన ఆ అపనమ్మకం కనుక ఉన్నట్లయితే ఏమవుతారట అక్కడ, అది 6th వర్స్లో ఉంది. అయితే అతడు ఏమాత్రం సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడి సముద్ర తరంగమును పోలియుండును. ఒకవేళ ఎవరైతే అపనమ్మకంతో ఉంటారో వాళ్ళటేంది, సముద్రంలో ఎగిరిపడు తరంగముల వలె పోలి ఉంటారంట. సో అందు గురించి పరమతండ్రిని మనం ఏది అడిగినా కూడా ఆ పరమతండ్రి మనకి ఇచ్చాడనే నమ్మకంతో ఆయన పైన మనం విశ్వాసం ఉంచినట్లయితే నువ్వు ఏది అడిగినా కూడా, అంటే అదేంటేదో మన పార్షాలిటీతోటో లేకపోతే మన స్వలాభం గురించో కాకుండా ఆ పరమతండ్రికి ఒక మంచి పని చేస్తామనే ఉద్దేశంతో కనుక అడిగినట్లయితే ఆయన మనకు ఆ కొదువ లేకుండా ఆ జ్ఞానాన్నే కావచ్చు మనం ఏది అడిగినా కూడా మనకు ఇస్తాడని చెప్పేసి మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఇంకా చూసుకున్నట్లయితే 9వ వచనంలో చూసుకున్నట్లయితే దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశ యందు, ఇప్పుడు జనరల్గా ఏంటంటే చాలామంది కూడా బీదలు కావచ్చు, ధనికులు కావచ్చు. ధనికులు ఏం చూసుకుంటూ ఉంటారంటే ఇంకా వాళ్ళొక్కటి పెద్దవాళ్ళతో కంపేర్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు సపోజ్ ఒక లక్షాధికారి ఉంటే కోటీశ్వరుడితో కంపేర్ చేసుకుంటూ, కోటీశ్వరుడు ఉంటే ఇంకా 10 కోట్ల వాళ్ళతో, 10 కోట్ల వాళ్ళతో, 100 కోట్ల వాళ్ళతో ఇట్లా కంపేర్ చేసుకుంటే దానికి దెర్ ఇస్ నో ఎండ్. సో అందుకని ఆయన ఏమంటున్నాడో ఆ రకం కాకుండా రివర్స్గా చెబుతున్నాడు, దీనుడైన సహోదరుడు తనకు కలిగిన. అదేవిధంగా బీదస్తులు ఏం చేస్తుంటుంటారు, అయ్యో నేను చాలా బీదవాడిని నాకేమీ లేదని చెప్పేసి తన వాళ్ళు ఏంటంటే కృంగిపోతూ ఉంటుంటారు, తన వాళ్ళు ఇన్ఫీరియారిటీగా ఫీల్ అవుతుంటుంటారు. సో కానీ అతను ఏం చదువుతున్నాడు, యాకోబు గారు ఏం చదువుతున్నారో 9వ వచనంలో చూసుకున్నట్లయితే దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశ యందు అతిశయింపవలనట.
సో దీనుడికి అతనికి ఏదో ఒకటి మంచి ఉండే ఉంటుంది, దాన్ని బట్టి అంటే అతిశయించాలంట, లేని దాన్ని బట్టి కాదు. ఆయనకి ఏదో సపోజ్ ఉన్న దాంట్లో ఏదో ఒకటి మంచి ఉన్నది, ఓకే నాకు ఇది ఉన్నది, ఇది కూడా లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారని చెప్పేసి అట్లా కంపేర్ చేసేసుకొని దీనుడు తనకు కలిగిన మంచి దానిలో అతిశయించాలంట. అదేవిధంగా ధనవంతుడు సహోదరుడు తనకు కలిగిన దీన దిశయందు అతిశయింపవలనట. ఎందుకంటే తండ్రి నాకు ఇచ్చావు, నేను ఇంకా వేరే వాళ్ళతో కంపారిజన్ చేసుకోకుండా నాకంటే ఎంతోమంది బీదలు ఉన్నారు కాబట్టి వారికంటే కూడా నా పరిస్థితిని మంచిగా ఉంచావని చెప్పేసి అతను దీనులతో కంపేర్ చేసుకొని సంతోషంగా ఉండాలని చెప్పేసి చెబుతున్నాడు. సో జనరల్గా ఏంటంటే మనము ఫిజికల్గా కావచ్చు, లౌకికంగా ఆలోచించిన దానికి డిఫరెంట్గా పేతురు గారు చెబుతున్నారు. పేతురు గారు చెప్పినట్లు కనుక మనము ఆలోచించినట్లయితే మనకు ఏమీ ఆశలు లేకుండా ఉన్న దాంట్లో సంతోషంగా తృప్తిగా ఉండడానికి అవకాశం ఉంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇంకా 27వ వచనంలో, ఇదే మొదటి అధ్యాయం 27వ వచనంలో చూసుకున్నట్లయితే తండ్రి అయిన ఎలోహిం ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కట్టకుండా తన్ను తాను కాపాడుకునుటయని. చాలు, ఏమంటున్నాడు? తండ్రి అయిన ఎలోహిం ఎదుట పవిత్రమైనది నిష్కలంకమైన భక్తి అట ఏదట? దిక్కులేని పిల్లలకి విధవరాండ్రకి అంట వారి ఇబ్బందులలో పరామర్శించిన వాళ్ళే నిజమైన పరమ తండ్రి దగ్గర భక్తి ఉంటుంది. అంతేగాని మనం ఏదో వారి మీద సానుభూతి చూపించేసి ఎవరు ఆకలితో ఉన్నారో లేకపోతే దాహంతో ఉన్నారో లేకపోతే బట్టలు లేనప్పుడు వాళ్ళకి ఏదో ఊరికే సానుభూతి వ్యక్తపరిచినంత మాత్రాన వారి ఆకలిపోదు, వారికి బట్టలు రావు. సో అలాంటి పరిస్థితుల్లో కనుక ఉన్నట్లయితే ఆకలిగా ఉన్న వారికి అన్నం పెట్టమని, ఒకవేళ కనుక వాళ్ళకి బట్టలు లేకపోతే బట్టలు ఇచ్చినట్లయితే అప్పుడే నువ్వు నిజమైన నిష్కలంకమైన భక్తి నీలో ఉంటుందని చెప్పేసి ఆ యాకోబు గారు చెబుతున్నారు. సో అంటే ఏంటి? బీదవలు ఎవరైతే నీడ్లో ఉంటారో, దోస్ హు ఆర్ ఇన్ నీడ్లో ఉంటారో వాళ్ళకి సహాయం చేసినట్లయితే ఆ పరమ తండ్రికి నిష్కలంకమైన భక్తి ఉంటుందని చెప్పేసి మనకు చెబుతున్నారు. సో దాన్ని బట్టి మనం కూడా పరిశీలించుకుందాము. మనం ఎంతమందికి ఎవరికైతే అవసరత ఉన్నది, ఎవరు బీదగా ఉన్నారో, ఎవరు బట్టలు లేకుండా ఉన్నారో, ఎవరు అన్నం లేకుండా ఉన్న వాళ్ళకి మనము ఏ రకంగా సహాయం చేస్తున్నాం అనేది మనం పరిశీలించుకొని మనము దాటిని ప్రకారము మనం కనుక హెల్ప్ చేసినట్లయితే మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు సెకండ్ చాప్టర్లోకి వచ్చినట్లయితే, సెకండ్ చాప్టర్లో మనకి 2 to 5 నేను ఓకే చదివితే టైం సరిపోదులేదు దయాకర్, నేను చెప్తాను. సో జనరల్గా ఏంటంటే ధనికులు బీదకులు అని చెప్పేసి జనరల్గా మన మందిరాలకు వచ్చినప్పుడే కావచ్చు, మన కుటుంబాలకి దగ్గరికి వచ్చినప్పుడు కావచ్చు, జనరల్గా హ్యూమన్ టెండెన్సీ ఏముంటుందంటే చాలా పక్షపాతం చూపిస్తూ ఉంటుంటాము. ధనికులను ఒక రకంగా చూస్తుంటాము, బీదలను ఇంకొక రకంగా చూస్తుంటుంటాము. ఆ రకమైన పక్షపాతం కనుక చూసుకున్నట్లయితే దాని ప్రతిఫలం అంటే మనం ఆల్రెడీ పొందుతామంట. సో అందుకని ఆ పరమ తండ్రి దగ్గర ఏదో బంగారం పెట్టుకున్నారనో మంచి వస్త్రాలు ధరించుకున్నారని చెప్పేసి వాళ్ళని సేద తీర్చి వాళ్ళ దగ్గరికి చేర్చుకొని వాళ్ళని నెత్తి మీద ఎక్కించుకుంటే వాళ్ళు ఏ రకంగా చేస్తారో, వాళ్ళు ఏ రకంగా మిమ్మల్ని బజార్లోకి ఈడుస్తారో, ఏ రకంగా చేస్తారని చెప్పేసి ఇందులో ఈ సెకండ్ చాప్టర్లో అంతా ఉంటుంది. అందుకని చెప్పేసి బీద ధనిక అనేది పక్షపాతం చూపించకుండా నిన్ను వలె నీ పొరుగువాన్ని కనుక నువ్వు ప్రేమించినట్లయితే అది ఆ పరమతండ్రి యొక్క ఆజ్ఞను అనుసరించిన వాడివి అవుతావు. దానికి సంబంధించిన ఆశీర్వాదాలు అనేటివి నువ్వు పొందుకుంటావు అని చెప్పేసి ఈ సెకండ్ చాప్టర్లో యాకోబు గారు రాస్తున్నట్టు మనం చూస్తూ ఉంటాం. సో ఎవరైతే ఆ రకంగా పక్షపాతం చూపించినట్లయితే ఆ ధర్మశాస్త్రాన్ని నువ్వు నెరవేర్చిన వాడివి కాకుండా ఆయనకు విరుద్ధంగా బ్రతికిన వాడివి అవుతావని చెప్పేసి ఈ సెకండ్ చాప్టర్లో మనకు చెప్తూ ఉంటుంటాడు. ఇంకను చూసుకున్నట్లయితే ధర్మశాస్త్రం అంతా కూడా, ఎందుకంటే ఈయన ధర్మశాస్త్రంలో మంచి దిట్ట యాకోబు గారు. ఏంటంటే చాలా వరకు ఇప్పుడు కొన్ని మనం బయట మెసేజ్లు విన్నట్లయితే ఈ నూతన నిబంధనలో అసలు ధర్మశాస్త్రం పాటించవలసిన అవసరమే లేదని, కొన్ని వేరే మెసేజ్ చూసినప్పుడు యాకోబు రాసిన పత్రిక గురించి వేరే మెసేజ్ చూసినప్పుడు వాళ్ళు ఎలా రాంగ్ ఇంటర్ప్రిట్ చేస్తుంటారంటే ఈయన కూడా రాశాడు. ఎందుకంటే మనం ఈ కృపకాలంలో ఉన్నాం కాబట్టి ఈ ధర్మశాస్త్రం పాటించడం అనేది ఇంపాసిబుల్ కాబట్టి మనకు పేతురు గారు, పౌలు గారు కూడా రాశారు ధర్మశాస్త్రం పాటించాల్సిన అవసరము ఏమాత్రము లేదని చెప్పేసి రాంగ్ ఇంటర్ప్రిట్ చేస్తుంటుంటారు. ఇక్కడ వెరీ క్లియర్గా ఆయన చదువుతున్నాడు. చూడు 10వ వచనం ఒకసారి చదువు దయక, 2వ అధ్యాయం 10వ వచనము. ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొనియు
ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన యెడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధియగును. చాలు. ఏందంట అంటే ఏమంటున్నాడు ఇక్కడ? ధర్మశాస్త్రం పాటించాలా అవసరం లేదా? ఈ వరుసలు తీసేసేసుకొని కొందరు బోధకులు ఏం చెప్తుంటుంటారంటే, ఆయనకు కూడా తెలుసు ధర్మశాస్త్రం ఎలాగూ పాటించలేము కాబట్టి ధర్మశాస్త్రం పాటించకపోయినా చాలు, ఓన్లీ మనము కృపాకాలంలో ఉన్నామని చెప్పేసి ఆ రకంగా ఎవరిని పాపము ఈ విశ్వాసులని తప్పుదోవ పట్టిస్తున్న సేవకులు ఎంతోమంది మనం చూస్తుంటున్నాం. సో ఏంటంటే ధర్మశాస్త్రంలో ఏ చిన్న పొల్లైనను ఏది తీసివేయబడలేదు, అందులో ప్రతిదీ కూడా మనము పాటించాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. నువ్వు 99% ఫాలో అయ్యి 1% నువ్వు ఫాలో అవ్వకపోయినా కూడా ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాడివి కావని చెప్పేసి వెరీ క్లియర్గా చెప్తున్నాడు. అదేవిధంగా ఇంకో 2nd చాప్టర్లో చూసుకున్నట్లయితే విశ్వాసం ఉంటుంది. విశ్వాసము క్రియలు లేనిదైతే ఏంటిది? అది మృతము. మనకు విశ్వాసం ఒకటి ఉన్నా సరిపోదు, క్రియలు ఒకటి ఉన్నా సరిపోదు. విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటరిగా ఉండి మృతదగున అని చెప్పేసి ఈ 2nd చాప్టర్లో మనకు చెప్తున్నాడు. సో ఇంకా మనకు చూసుకున్నట్లయితే నా పితరులు ఎన్నో ఎగ్జాంపుల్స్ మనం చాలాసార్లు కూడా మనకు చెప్తుంటారు మన సేవకులు. అబ్రహాం గారు, ఆయనకేంది విశ్వాసము ఉన్నది, క్రియల మూలంగా కూడా ఆయన విశ్వాసాన్ని వ్యక్తపరుచుకున్నాడు. కాబట్టి ఆయన ఆ పరమ తండ్రితోటి స్నేహితుడని అనే బిరుదు సంపాదించుకున్నాడు. ఏం క్రియలు చేశాడు ఆయన అబ్రహాం గారు? తన కొడుకుని ఇసాక్ గారిని ఆయన బలి అర్పించడానికి కూడా ఆయన వెనకకు పోలేదు. వెనకకు పోకుండా ఆయన బలి అర్పించడానికి సిద్ధపడ్డాడు. కాబట్టి ఆ పరమ తండ్రి ఆయన క్రియను మెచ్చుకొని ఆయనను ఆపినట్లు మనం చూస్తూ ఉంటుంటాము. సో ఆ రకంగా ఆయన కలిగినది సమస్తం కూడా ఆ ఆయన కలిగిన సమస్తం కూడా టైతులే కావచ్చు, బీదలకు సహాయమే కావచ్చు, ఎన్నో క్రియలు చేసినట్లు మనం చూస్తుంటాం. సో అదేవిధంగా మనల్ని మనం పరిశీలించుకుందాము. మనకు విశ్వాసం ఒకటి ఉంటే సరిపోదు, ఆ క్రియలు కూడా మనం చేయగలిగి ఉన్న క్రియలు కూడా మనం చేస్తున్నామా లేదా మనది మనం ఆత్మ పరిశీలన చేసుకుందాము. ఇంకా ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే కూడా అదే 2వ అధ్యాయంలో చూస్తుంటాడు. రాహబ్ అనే వేశ్య, ఆమె వేశ్య, ఒక అన్యురాలు, అక్కడ కానాను దేశంలో నివసిస్తున్న అన్యురాలు. అప్పుడు యెహోషువ గారు వాళ్ళని వేగులవారిని పంపించినప్పుడు 2 వేగులవారిని పంపించినప్పుడు తనని చేర్చుకుంది. ఆమెకి ఏంది? బై ప్రొఫెషన్ షీజ్ లైక్ ప్రాస్టిట్యూట్. అయినా కూడా వాళ్ళకి ఆమె క్రియలు, ఎందుకంటే వచ్చిన వేగులవారిని తన ఇంట చేర్చుకుంది. ఎవరైతే వాళ్ళు సైనికులు వచ్చినప్పుడు ఆమె దగ్గర లేదని వాళ్ళని పంపించేసి వాళ్ళు వెళ్ళిపోగానే వేరే దారి నుంచి వాళ్ళని పంపించినట్లు మనం చూస్తుంటుంటాము. సో ఆయన ప్రొఫెషన్, ఆమె పాపం చేసినప్పటికీ కూడా ఆమె ఒక మంచి క్రియలు చేసింది కాబట్టి అది చేసి అప్పటి నుంచి ఆ ప్రొఫెషన్ వదిలేసేసి ఆ పరమతానికి సన్నిహితంగా సమీపంగా అయింది కాబట్టి వాళ్ళు జ్ఞాపకం చేసుకున్నారు. కాబట్టి ఆమె ఆ ఎరికో పట్టణం నుంచి రక్షించబడినట్టు మనం చూస్తూ ఉంటుంటాం. సో అందుకనే క్రియలు అనేటిది ఎంత ఇంపార్టెంట్. విశ్వాసం ఒకటే సరిపోదు, మనము చేయగలిగిన క్రియలు, మనకు చేతనైన సహాయము, మనం చేతనైన పని, మనం ఎంతవరకు సమాజంలో కావచ్చు, మన మందిరంలో మనం ఎంతవరకు పరిచర్యలో సహాయపడుతున్నామో, మనకు కావాల్సింది ప్రతి ఒక్కరూ ప్రతి పని చేయాలంటే అది సాధ్యం అనేది కాదు. ఇప్పుడు నేను ఇందాక ఎగ్జాంపుల్ చూస్తున్నా, ఇందాక పొద్దున్న మార్నింగ్ వచ్చేసరికి డానియల్ బ్రదర్ గారు, ఆయన ఏజ్ ఏంది, ఆయన వచ్చేసి అన్నీ చదువుతున్నాడు, చేస్తున్నాడు, అవి క్లీన్ చేస్తున్నాడు. ఆయన చూసేసరికి నాకే సిగ్గు అనిపించింది. సో ఇది ఆ పరిచర్య అది ఎంతవరకు మనం చేసుకుంటున్నాము? మనం చేయగలిగింది ఆయన చేయలేము, ఆయనలాగా మన అందరం చేయలేమా? చేయవచ్చు, కానీ ఎందుకంటే మనకు ఎన్నో అవి ఆబ్లిగేషన్సే కావచ్చు, ఏదన్నా ఉండొచ్చు. సో ఆ రకంగా క్రియలు ఆయన సన్నిధానంలో, ఆయన మందిరంలో కనుక చేసుకున్నట్లయితే దానికి తగిన ప్రతిఫలము డెఫినెట్గా మనము పొందుతాము. సో ఏంటంటే ఇంకా అది కూడా అంటున్నారు చూడండి, ప్రాణము లేని శరీరం ప్రాణం లేని శరీరం ఏంటిది? అది మృతమే కదా, అది దేనికి పనికిరాదు. ప్రాణం లేని శరీరం అంటే ఒక శవంతో పోలుస్తున్నాడు. ప్రాణం లేని శవము ఎలాగూ మృతమో, క్రియలు లేని విశ్వాసం కూడా అంతేనట. ఒక శవంతో, ఒక డెడ్ బాడీతో పోలుస్తున్నాడు. నీకు క్రియలు లేని విశ్వాసం అయితే ఒక డెడ్ బాడీతో సమానము. సో అదే 3rd చాప్టర్లోకి చూసుకున్నట్లయితే, సో ఇక్కడేమో 3వ చాప్టర్లో చూసుకున్నట్లయితే, 3వ అధ్యాయం చెప్పినట్లయితే బోధకుల గురించి చెప్తూ ఉంటుంటాడు. బోధకుల ద్వారా జాగ్రత్తగా ఉండండి. బోధకులకు ఏంటంటే చాలా కఠినమైన అదిగా ఉంటుందట. ఎందుకంటే ఇక్కడ వాళ్ళకు రెట్టింపు శిక్ష ఉంటుందంట.
సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ నిలబడి చెప్పడం అంత ఈజీ కాదు. ఇక్కడ నిలబడి చెప్తున్నామంటే అది మనం ఫాలో అవుతున్నామా లేదా, ఆ ఫాలో అయ్యేదే మనం చెప్పగలగాలి. అంతేగాని ఎవరినో ఒకరినో ఉద్దేశించో ఎవరినో ఒకరినో టార్గెట్ కనుక చేసినట్టు చేస్తే ఒక ఏలు చూపిస్తే మిగతా 4 ఫింగర్సే కావచ్చు, మిగతా అందరు కూడా బోధించే వారిని చూస్తారంట. సో అందుకనే బోధించేవారు మీరు బోధకులుగా ఉండడానికి మీరు ప్రిపేర్ అవ్వకండి. మీకు ఎందుకంటే రెట్టింపది ఉంటుంది కాబట్టి ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు అవునంటే అవునని ఉండాలి, కాదంటే కాదని ఉండాలి. మీ మాట అంటే మాట మీద నిలబడ్డప్పుడే మీకు ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది, ఒకటి అది ఉంటుంది. అంతేగాని చెప్పేది ఒకటి చేసేది ఒకటి అయితే మీకు డబల్ శిక్ష ఉంటుంది అని చెప్పేసి మనకి 3వ అధ్యాయము 1 నుంచి 3 వరకు మనకు ఉంటూ ఉంటాయి. అదేవిధంగా ఎవడైనా మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపం లేని వాడై ఉండును. అంటే ఏదన్నా మాట చెప్తే ఇక్కడి నుంచి ఏదన్నా ఒకటి పలికితే అది దానిపైన నిలబడి దాన్ని అనుసరించి నడిచినట్లయితే వారికి ఏమీ లోపం ఉండదు. ఆ పరమ తండ్రి దగ్గర వారు చాలా బాగా ఉంటారని చెప్పేసి చెబుతున్నారు. అదేవిధంగా ఈ 3వ చాప్టర్లో ఇంకొక చూసుకున్నట్టు ఇంపార్టెంట్ ఒకటి నాలుక గురించి చెప్తూ ఉంటుంటారు. నాలుక అనేది మన శరీరం అవయవంలో అన్నిటికంటే కూడా చిన్న అవయవం అయినప్పటికీ కూడా మొత్తాన్ని పవర్ఫుల్ ఆయుధం ఏంటంటే నాలుకనే. ఆ నాలుకతోటి మంచి చేయొచ్చు, ఆ నాలుకతో చెడు చేయొచ్చు. దీని నుంచే మంచి శాపవచనాలు పలుకుతాము, అదే ఆశీర్వాద వచనాలు కూడా దీని నుంచే పలుకుతాము. సో అందుకని ఇక్కడ ఏం చదువుతుంటే నాలుకతో కంపేర్ చేసుకుంటూ ఆ రకంగా మీరు 2 రకాలుగా మాట్లాడొద్దు. నువ్వు ఒకే నోటి నుంచి శాపవచనాలు పలుకుతూ మళ్ళీ అదే నోటి నుంచి ఆశీర్వచనాలు పలుకుతున్నావంటే నువ్వు ఒక వేషధారితో కంపేర్ చేస్తున్నాడు. సో ఆ రకంగా ఉండకండి. ఒక నీటి బుగ్గ ఉంటుంది, ఒక నీటి బుగ్గ నుంచి వచ్చిన జల నుంచి అదేదో చేదు నీరో లేకపోతే అదో మంచినీరు తీపి నీరే ఉంటుంది, కానీ 2 రకాల నీరుగా రాదు. ఒక ఒలివ తీగ నుంచి ద్రాక్ష పళ్ళు రావు, ద్రాక్ష తీగ నుంచి ఇంకొక అంజూర పండ్లు రావు అని చెప్పేసి ఈ 2వ చాప్టర్లో ఈ 3rd చాప్టర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు అన్నట్టు. సో అందుకనే మీరు ఎట్లా ఉండాలంటే మీ నాలుకను కంట్రోల్ చేసుకోండి. ఆ నాలుకతోటే ప్రపంచ యుద్ధాలే కావచ్చు, ప్రపంచ అన్నీ కూడా నాలుకలతోటే, ఆ మాటలతోటే ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఆ నాలుకను జాగ్రత్తగా ఉంచుకున్నట్లయితే మీ జీవితం సరిగా ఉంటుంది, మీ నడవడిక బాగుంటుందని చెప్పేసి దాని గురించి ఆ 3rd చాప్టర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంటారు. అదేవిధంగా అదే చాప్టర్లో చూసుకున్నట్టయితే 16, 17 ఒకసారి చదువు దయాకరిది 16 నుంచి 17 వరకు. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. అయితే పైనుండి వచ్చి జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకునిన్నది, పక్షపాతమైనను వేషధారణైన లేనిదినై ఉన్నది. చాలు. సో ఇక్కడ భూ సంబంధమైన వాటి గురించి పైనుండి వచ్చి జ్ఞానం గురించి 2 కంపారిజన్ చేసుకుంటూ ఇక్కడ చెప్తున్నాడు యాకోబు గారు. ఒకవేళ భూ సంబంధమైన వచ్చిన వాటి దాటి ఏంటంటే అక్కడట మత్సరము వివాదం ఎక్కడ ఉండనో అక్కడ అల్లరియో ప్రతి నీచ కార్యములు జరుగుతూ ఉంటాయంట. సో ఎక్కడైతే అల్లర్లు ఉంటాయో, ఎక్కడైతే మత్సరములు ఉంటాయో, ఎక్కడైతే వివాదములు ఉంటాయో అక్కడ ఆబ్వియస్లీ నీచ కార్యాలు జరుగుతూ ఉంటాయి. అది కాకుండా ఆ పైనుంచి జ్ఞానము పైనుంచి వచ్చేవాళ్ళంటే ఆ పరమతండ్రి ఆత్మ పరిపూర్ణలమై ఉన్నట్లయితే, ఆ పరమతండ్రి నుంచి ఆ ఇష్టానుసారంగా జీవించిన వాళ్ళైతే వాళ్ళకి ఏంటంటే ఈ క్వాలిటీస్ అన్నీ ఉంటాయని చెప్పేసి చెబుతున్నాడు. ఏంది పవిత్రంగా ఉంటారు, సమాధానకరంగా ఉంటారు, మృదువుగా ఉంటారు, సులభంగా లోబడతారు, కనికరంతోనూ మంచి ఫలములతో నిండుకుంటారు, పక్షపాతమైనను వేషధారణ లేనిదినైన ఉంటుందంట. సో కంపారిజన్ చేసుకుంటున్నారు. ఈ భూలోకంగా సంబంధమైన వాటిని మనము అలవర్చుకుంటే ఏ రకంగా ఉంటామో ఆ పరమతండ్రి నుంచి వచ్చిన జ్ఞానం నుంచి వచ్చినట్టు ఆ జ్ఞానంతో కనుక అలవరుచుకొని ఉన్నట్లయితే ఏముంటాయని 2 కంపారిజన్ చేసుకొని చూస్తున్నాడు. సో ఈ భూలోక సంబంధమైన క్యారెక్టరిస్టిక్స్ కావాలి, ఆ పరమతండ్రి నుంచి వచ్చిన జ్ఞానం క్యారెక్టరిస్టిక్స్ కావాలనేది మనం నిర్ణయించుకొని వాటిని అలవరుచుకున్నట్లయితే మన లైఫ్స్ బాగుపడతాయని చెప్పేసి మనకు చెప్తున్నాడు. ఇంకా చూసుకున్నట్టు 4th చాప్టర్లో చూసుకున్నట్లయితే ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలే కావచ్చు, పోరాటాలే కావచ్చు, దేని బట్టి వస్తున్నాయి? ఎందుకంటే వారికి కావాల్సిన ఏంటంటే ఆ
అధికారమే కావచ్చు, లేకపోతే వారి శరీరాలకు కావాల్సిన భోగభాగ్యాల గురించే కావచ్చు, వీటిని బట్టి లేక ఒకరి మీద అధికారం చెలాయించాలనే కావచ్చు, ఒకరి మీద పెద్దతనం చెలాయించాలనే వీటిని బట్టే ఈ యుద్ధాలు కావచ్చు, ఈ పోరాటాలు కావచ్చు, ఏది మన శరీరంలో నుంచి వచ్చే ఆశలను బట్టి ఇవి జరుగుతున్నాయి. కాబట్టి అవన్నిటిని మీద మీరు కాన్సన్ట్రేట్ చేయకుండా ఆ పరమతండ్రి మీద కాన్సన్ట్రేట్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మీకు అవన్నీ అనుగ్రహిస్తాడని చెప్పేసి ఈ 4th చాప్టర్లో మనకు చెప్తూ ఉంటాడు. అదే 4వ వరుసలో కూడా చూసుకున్నట్లయితే ఒకసారి నేను చదువుతానులేండి. ఇక్కడ వ్యభిచారులారా, ఈ లోక స్నేహం సర్వశక్తినితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయగోరునో వాడు సర్వశక్తునికి శత్రువగును. ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మచ్చరపడుతుండగా అపేక్షించునా అని లేఖనం చెప్పున్నది వ్యర్థమని అనుకొనుచున్నారా? సో జనరల్గా ఏంటంటే మనము లౌకీయంగా లోకీలతో మనము స్నేహిత్వం చేసుకున్నట్లయితే ఆ పరమతండ్రికి విరుద్ధము, ఆ పరమతండ్రికి మనం శత్రువులు అవుతామని చెప్పేసి మనం గుర్తెరిగి, ఓకే ఈ లోకంలో మనం జీవిస్తున్నాం కాబట్టి మనకు అవసరం నిమిత్తం లోకులతోటి మనము ఉండకపోతే నడవదు, కానీ వాళ్ళతో స్నేహం చేసుకొని వాళ్ళతోటి వాళ్ళ ఆచరణలు ఫాలో అవ్వకుంటూ వాళ్ళ ఇష్టానుసారంగా మనం జీవించినట్లయితే ఆ పరమతండ్రికి విరుద్ధంగా శత్రువులుగా తయారవుతామని చెప్పేసి ఆయన యాకోబు గారు హెచ్చరిస్తూ మనకు చెప్తున్నట్లు ఇక్కడ చూస్తుంటుంటాం. అదేవిధంగా ఇంకా చూసుకున్నట్లయితే 8 నుంచి 10 వచనాల్లో చూసుకున్నట్లయితే, సర్వశక్తుని యొద్దకు రండి, పాపములు ఒప్పుకొనక చేతులు శుభ్రం చేసుకొనక ఇక్కడ ఏంటంటే నేను చదువుతాను దయాకర్, టైం లేదు కాబట్టి. సర్వశక్తుని దగ్గరికి వచ్చేసి ఏమంటున్నాడంటే చెప్తున్నాడు, నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు. ప్రతి ఒక్కరు ఇక్కడ పాపం చేయకుండా ఎవరు లేరు, అందరూ మనకు మనుషులమే కాబట్టి ఏదో ఒక రకం తెలుసో తెలియక తప్పిదములు మనం చేస్తూనే ఉంటుంటాం. అందుకని చెప్పేసి ఏమంటున్నాడు, సర్వశక్తుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకొనుడి, ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి, వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందమును చింతకును మార్చుకొనుడి. అప్పుడు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. సో చెబుతున్నాడు అన్నట్టు, తప్పు చేయని వారు ఎవరుండారు, తప్పులు చేస్తారో ఆ తప్పులు కంటిన్యూ చేయకుండా ఆ పరమతండ్రి సన్నిధానంలోకి రండి, ఆయన దగ్గరికి మొరపెట్టుకోండి, నీ హృదయాలను శుద్ధిపరచుకోండి, నీ చేతులను కడుక్కోండి, నీ పాపములు ఒప్పుకోండి, ఆ ప్రాయచిత్తం తండ్రి దగ్గర అవ్వండి, వాటిని వదిలిపెట్టేసేసి ఆ పరమతండ్రి దగ్గర ఎందుకంటే నువ్వు బయట సంతోషాలు చేస్తున్నావు కావచ్చు, నువ్వు ఆనందపడుతున్నావు కావచ్చు, కాబట్టి దుఃఖపడుడి, ఏడువుడి, దుఃఖమునకును మీ ఆనందమును చింతకును మార్చుకొనుడి, సర్వశక్తుని దృష్టికి మీరు తగ్గించుకోండి. ఒకవేళ ఆయన సన్నిధానంలోకి వచ్చి ఆయన దగ్గర తగ్గించుకున్నట్లయితే ఆటోమేటిక్గా మిమ్మల్ని హెచ్చిస్తాడు, మిమ్మల్ని ఆయన మంచి స్థానంలో ఉంచుతాడని చెప్పేసి ఆ పరమతండ్రి మనకు చెప్తూ ఉన్నాడు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇంకను 11వ వచనంలో చూసుకున్నట్లయితే, సహోదరులారా, ఒకనికి విరోధంగా ఒకడు మాట్లాడకుడి, తన సహోదరునికి విరోధంగా మాట్లాడు, తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు. సో ఇక్కడ చూడండి, ఆయన ధర్మశాస్త్రంలో మంచి దిట్ట కాబట్టి మీరు సహోదరులకు మీరు తీర్పు తీర్చడానికి మీ పని కాదు, ఆ పరమతండ్రి చూసుకుంటాడు. ఎవరు ఎదుటి వాళ్ళు తప్పు చేశారని చెప్పేసి వాళ్ళని మీరేదో నీతిమంతులని చెప్పేసి మీరేదో సత్యవంతులని చెప్పేసి మీరు తీర్పు తీర్చకండి. ఎదుటి వాళ్ళకి మీదేంటిదో మీరు చూసుకోండి, అది ఆ పరమతండ్రి చూసుకుంటాడంట. ఒకవేళ కనుక మీరు ఎదుటి వారికి కనుక మీరు తీర్పు తీర్చినట్లయితే ఆ ధర్మశాస్త్రాన్ని మీరిన వారు అవుతారంట. అదే కాకుండా ధర్మశాస్త్రం పాటించిన వారు కారు, మీరు ధర్మశాస్త్రానికి న్యాయం తీర్చిన వారు అవుతారు. సో మీరు అందులో తప్పిదములు చేసిన వారు అవుతారు. కాబట్టి ఎదుటివారికి తీర్పు తీర్చకండి, ఎదుటివారిపైన సనగకండి, ఎదుటివారితోటి మీరేమీ ద్వేషాలు గోపాలు పెంచుకోకండి. అది వాడి గురించి పరమతండ్రికి మొరపెట్టుకోండి, ఆ పరమతండ్రి పని, అంతేగాని నీ పని కాదు నాయన అని చెప్పేసి ఇక్కడ హెచ్చరించి సహోదరులందరికీ కూడా హెచ్చరించి చెప్తున్నాడు. సో ఇంకా 11th 12th చదివినట్లయితే క్లియర్గా ఉంటుంది. ఇంకను అదేవిధంగా అదే 17th వర్స్ చూసుకున్నట్లయితే, మేలైనది చేయనరి అలాగ చేయని వానికి పాపం కలుగునట.
ఎదుటి వారికి ఏదైనా అంటే మేలు ఏదైనా పని చేస్తే అది మేలు అని చెప్పేసి మనం గుర్తెరిగి అది చేయకపోతేనట అది పాపం కిందికి తో సమానమంట. అంటే నువ్వు చేయగలిగి నువ్వు హెల్ప్ చేయకపోతే అది పాపంతో చేసిన దాంతో సమానం. కాబట్టి సో అది కూడా మేలు చేయడానికి కూడా నేర్చుకోమని చెప్పేసి యాకోబు గారు హెచ్చరిస్తూ చెబుతున్నాడు. సో అదేవిధంగా ఇంకా కూడా చూసుకున్నట్లయితే టైం అయిపోతుంది. ఓకే, నేను కన్క్లూడ్ చేస్తున్నాను. సో ఇంకా 5th చాప్టర్లో చూసుకున్నట్లయితే సో ఎవరిపైన కూడా మనం ఒట్టు పెట్టుకోవద్దంట. నువ్వు అవునంటే అవును, కాదంటే కాదనే రకంగానే ఉండాలి. సో శ్రమ కనుక ఎప్పుడైనా వచ్చినట్లయితే నువ్వు ప్రార్థనతో ఆ శ్రమలను మీరు జయించండి. ఆ ప్రార్థనే మీకు అన్నిటికీ సమాధానము మీకు అనుగ్రహిస్తుందని చెప్పేసి చెబుతున్నాడు. అదేవిధంగా మీరు ఏదో సంతోషం కనుక కలిగినట్లయితే ఆ పరమ తండ్రి సన్నిధానంలో కీర్తనలు పాడండి. ఆ కీర్తనలు సంతోషంను మీరు పంచుకున్న వారు అవుతారు. అదేవిధంగా మీకు ఏదైనా రోగం వచ్చినప్పుడు, ఏదైనా మీకు జబ్బు కలిగినప్పుడు, అప్పుడు మీరు సేవకులనే కావచ్చు లేకపోతే పెద్దలను పిలిపించుకొని వారితో నూనె రాసి ఆ ప్రార్థన చేయించుకున్నట్లయితే మీరు ఎందుకంటే స్వస్థపరచబడతారని చెప్పేసి కూడా ఈ 5th చాప్టర్లో చెప్తున్నాడు. అదేవిధంగా మనకు నిన్న కూడా అన్నయ్య మెసేజ్లో చెప్పారు, ఏలియా గారు కూడా మనలాంటి ఆయన కూడా మామూలు ఒక ప్రవక్త అయినప్పటికీ కూడా ఆయన కూడా మామూలు మనుషుడే. ఆయన ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరాలు వర్షం ఆగిపోయింది. తిరిగి ప్రార్థన చేసినప్పుడు ఆయన మళ్ళీ ఆ వర్షం కురిసినట్లు కూడా మనం చూస్తుంటాము. కాబట్టి అట్లాంటి భక్తులను అట్లాంటి ప్రవక్తలను మనము ఆదర్శంగా తీసుకొని ఆ ప్రార్థనలు కనుక మనం పరమతండ్రి సన్నిధానంలో మోకరించి ప్రార్థన చేసినట్లయితే మనము కంపల్సరీ వాటి ప్రతిఫలాలు పొందుతామని చెబుతున్నాము. సో ఒక 2 to 3 minutes మీరు ఇచ్చిన టైం కంటే 2 to 3 minutes నాకు ఎక్సెస్ అయిందన్న, సారీ. సో ఈ యాకోబు గారు రాసినది మీరు కనుక ఇంటికి వెళ్ళినప్పుడు మీకు టైం ఉంటే ఈ 5 చాప్టర్లు చదివితే రియల్గా మీకు బాగా అర్థమవుతుంది. చాలా ఈజీగా ఉంటుంది, సులభంగా ఉంటుంది. పాటించడానికి మనం అందరం ప్రయత్నించినట్లయితే ఆ పరమ తండ్రి సన్నిధానంలో మనము ఆశీర్వదింపబడతాము. మీరు ఓపికగా ఉన్నందుకు అందరికీ ధన్యవాదములు. షలోమ్.